చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, బూట్లో పెట్టావా, కుటుక్కుమన్నావా అంటది కానీ వచ్చిన పని చూసుకురా ఎదవా. నువ్వేంద్ర అయ్యా రప్పున లోపలికి వచ్చి నువ్వు బాత్రూమ్ అనుకున్నావా బెడ్రూమ్ అనుకున్నావా నీ ఉత్త చెప్పరా వారి వస్తున్నా ఇక శనగం దగ్గర వన్ తీసుకొని వస్తా. ఇక వస్తున్నా కడుక్కొని తమ్ముడిని కడుక్కున్నాక అని తీసుకొని వస్తా శనగాన్ని. ఏడికి వచ్చేది నీ ఇప్పుడు ఏడికి రాను, హోంవర్క్ ఉంది హోంవర్క్ రాసుకున్నాక వస్తే ఏడికన్నా. ఇంకటిగాడు థమ్స్అప్ తెప్పిస్తా అన్నాడు, దోస్తుగాళ్ళందరినీ పట్టుకురారా అన్నాడు. నువ్వు రానంటే ఏం చేస్తావు, మేమే అవుతాం తీ మరి ఉండు. వాడు తెప్పించేదే నా కోసం, ఈ కొడుకు చూడు నన్నే వద్దంటుండు. ఏ జోక్ చేసిండ్రా నాయన, వస్తున్నావు కడుక్కొని వస్తా పో, నువ్వు బయటికి పో. సరే రా మరి బయట ఉంటాం. చెప్పు ఏడికి పోదాం ఇప్పుడు అందరం కలిసి. ఏం వెంకటిగాడు ఏడికంటే అడిగి పోదాం. వెంకటిగాడికి ఫోన్ చేయరా, ఏడున్నాడు? వెంకటి పాలు విండురా, పాశం వండురా, థమ్స్అప్ తీసుకురారా, మేము వస్తున్నామురా. వెంకటి ఇంకెవరన్నా వస్తున్నారా, మనం ముగ్గురమేరా? ఇంకెవరు వస్తలేరు మామ, మనం ముగ్గురమే. బడ్జెట్ లేదేమో పూరం దగ్గర. థమ్స్అప్ బాగుంది మామ, థ్యాంక్ యూ రా. నిజంగా బాగున్నారా? నాకేంద్రా ఎక్కలేదు. అరే ఇది బీరు కాదురా నాయన, థమ్స్అప్ రా ఎక్కనీకి. సరే కానీ రేపు అనిల్ గాడు వస్తున్నట మరి ఈ సెల్ నుంచి ఉందా మరేమన్నా? పాడుగాని వాడు నా సాగుకే వస్తుండ్రా. ఊరక్క మీ బావనేమో గట్లా అంటావేమరా? బావ అయితే చక్కగా ఊళ్ళకి వస్తే ఏమనిపించదు, ఒక తుర్కపల్లికి వస్తాడు ఫోన్ చేస్తాడు, వాడిని పెళ్లి పిల్లగాన్ని ఎదుర్కొచ్చినట్టు ఎదుర్కరా వాళ్ళు పోయి మళ్ళా. సరే మరి ఇప్పుడు బిల్లు ఎవడు కడతాడు? నా దగ్గర పైసలు లేకపోతే పీజనీకి వచ్చినావు, ఎందుకు రమ్మన్నావు మరి మమ్మల్ని? వానికి చెప్పుదాం తీరా బేకరోనికి వస్తాడు గారా జిగిల్ రాజా. హాయ్ రా షన్ను, బిల్లు 90 రూపాయలు అయ్యింది, ఇస్తున్నావా? పైసలు లేవు కానీ ఇప్పుడు పైసలు లేకపోతే ఏం చేస్తావు? నీ కాళ్ళు పైన కట్టేసి తలకాయ కిందికి ఊపేస్తా. డాడీ చెప్పు డాడీ. ఇగో బయట ఉన్న షన్నుగాడు వెంకటిగాడు నన్ను కావాలని బయటికి తీసుకొచ్చారు డాడీ. హోంవర్క్ ఉంది డాడీ, రాసుకుంటా డాడీ, ఇప్పుడే వస్తున్నా, ఒక 5 minutesలో వచ్చేస్తాను ఈ ముంగడికి. నా దగ్గర పైసలు ఉన్నాయి రయ్యా, వాడు ఏం చేస్తాడో చూద్దామని చూసిన. నాకు తెలుసు మామ నీ దగ్గర ఉన్నాయని, వాడు దొంగ, పైసలు ఎడగట్టాల్సి వస్తుందని ఫోన్ వచ్చినాడు ఏజెంట్ పోయాడు. సరే గాని నా బిల్లు కట్టండి. ఇంత కానీ బిల్లు పెద్ద పిగుడు దానిగా మాట్లాడుతున్నావు మా ముంగడికి వచ్చి. ఏ షన్ను మాటలు తిన్నగా అని. సర్లే కోపం ఎందుకో భయపట్టిస్తున్నావు, ఎంత చెప్పు. బిల్లు నీ ఓవర్ యాక్షన్ కలిపి మొత్తం 100 రూపాయలు ఇచ్చిపో.